అలాగే భూమి తత్వం తగ్గితే మనకి తగ్గినా పెరిగినా రోగాలు వస్తాయండి. ఏ తత్వం అయినా సరే, భూతత్వం కావచ్చు, జలతత్వం కావచ్చు, ఏ తత్వం తగ్గినా రోగాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. భూతత్వం గురించి చెప్పాను కదా. అలాగే దానిపైన ఉండేది స్వాదిష్టాన చక్రం, అది వచ్చేసి మనకి జలతత్వానికి సంబంధించిందండి. జలతత్వం అంటే భూతత్వం అయిపోయింది, ఇప్పుడు జలతత్వం అంటే చిటికిన వేలుతో పోలుస్తాము. జలతత్వము సంబంధించినది అనమాట. ఆ జలతత్వానికి సంబంధించి అది కనుక ఆ తత్వం తగ్గినా పెరిగినా మళ్ళీ రోగాలు వస్తాయి. అవేంటంటే మనకి చర్మం ఎండిపోవటము, ఒకవేళ అది తగ్గితే కనుక మాటికి మనము ఆదుర్ద పడడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. టెన్షన్స్ రిలేటెడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జలతత్వం అనేది తగ్గినా పెరిగినా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అంటే మన శరీరంలో నీటి శాతము సక్రమంగా ఉండేలాగా చూసుకోవాలి.